లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది. దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక.
యేసుక్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన శుభవర్తమానములు ప్రతి దినము ధ్యానం చేస్తుండగా, దేవుడు మనతో మాట్లాడుతుండగా, నీతో నాతో వ్యక్తిగతంగా సంభాషించుటకు ఆయన నిరీక్షిస్తుండగా, ఎందుకు ఆలస్యం? రండి, మనము కూడా సిద్ధపాటుతో దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి మన హృదయాలు ఎత్తి పట్టుకుందాం, మన మనస్సులు ఎత్తి పట్టుకుందాం, మన ఆత్మను, దేహాన్ని ఎత్తి పట్టుకుందాం. రండి, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో అనునిత్యము మాట్లాడుతున్న దేవుడు ప్రభా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు, నీ లేఖన సారాంశాన్ని మీరు మాకు విశదపరుస్తూ మాకు బోధకుడుగా మీరున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. నా మాటలు కాదు ప్రభా, నా తలంపులు కాదు, నీ భావాలు, నీ ఉద్దేశాలు, నీ సంకల్పం మా పట్ల నెరవేర్చబడాలి. దానికి అనుగుణంగా మీరు బోధిస్తుండగా మేము ఆలకించాలి. ప్రభా, నీ వైపు చూస్తుండగా ప్రతి వ్యక్తి కూడా ప్రభా తమ హృదయాన్ని, తమ ఆత్మను, తమ మనస్సును, తమ చేతులను, అదే రీతిగా తమ ప్రాణమును నీ వైపు ఎత్తి పట్టుకొని నీ మీద నమ్మిక ఉంచి ప్రార్థించినట్లుగా మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 25వ కీర్తన మనము మొదటి వచనాన్ని పూర్తి చేసుకున్నాం. 2వ వచనంలో కూడా కొంత భాగాన్ని, అనగా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అనే భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ 2-3 వచనాల్లో ఒక మాట, నన్ను సిగ్గుపడనీయకము, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రుడు నన్ను గురించి ఉత్సహింపనీయకము, నీ కొరకు కనిపెట్టుకుని వారు ఎవడు సిగ్గునొందడు, హేతువు లేకుండా ద్రోహం చేయువారు సిగ్గు నొందుదురు. షేమ్, అషేమ్డ్ అనే ఈ పదాలు మనకిక్కడ వ్రాయబడ్డాయి. నీ వైపు నేను నా ఆత్మను ఎత్తి ఉన్నాను. మై టోటల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ యూ. నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మై టోటల్ ట్రస్ట్ ఈజ్ ఆన్ యూ. కాబట్టి నేను సిగ్గు పడకూడదు, సిగ్గు నొందనీయకము. సో ఎవరు సిగ్గుపడతారన్న దానికి కూడా అక్కడ రాయబడ్డ మాట, హేతువు లేకుండా ద్రోహం చేసేవారు సిగ్గుపడతారు. కాబట్టి నా శత్రువులు నా మీద ఉత్సహించకుండునట్లుగా నన్ను సిగ్గుపడనీయకము. సో నా శత్రువులు నా మీద ఉత్సహింపకుండునట్లుగా నన్ను సిగ్గుపడనీయకము. అనగా నీ వైపు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా శత్రువులు ప్రశ్నించారు ఒకవేళ నా సమస్యల్లో, నా కష్టాల్లో, సో వారికి జవాబు చెప్పలేక తలదించుకునే అవకాశం నాకు ఇవ్వద్దు. చాలాసార్లు విశ్వాసిగా మనము కొనసాగుతున్నప్పుడు, విశ్వాసి జీవితంలో శ్రమలు అధికమైనప్పుడు మన చుట్టూ ఉండే క్రైస్తవేతర సమాజం ప్రశ్నించినట్టుగా కనబడుతుంది. నీ దేవుడు ఏమాయనని, 42వ కీర్తనలో, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. అనగా డే అండ్ నైట్ నో ఫుడ్, నో మీల్, నో వాటర్. నా కన్నీళ్ళే అన్నపానములు, ఆహారం అదే, పానీయం అదే. ఆ రీతిగా కన్నీటి ప్రవాహములో నీ వైపు నిరీక్షిస్తున్నాను. ఎందుకంటే నా చుట్టూ ఉండే శత్రువులు ఏం చేస్తున్నారు? నీ దేవుడు ఏమాయనని వారు ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఇంకొక చక్కని ఆదరణ, నా ప్రాణమా అంటూ ఆ ప్రాణానికి చెప్తాడు, కృంగిపోవద్దు, దేవుని నిన్ను నిరీక్షణ ఉంచు, ఆయనే నీ రక్షణకర్త. కాబట్టి నన్ను సిగ్గుపడనీయకము అంటూ చెప్పిన మాటలంటే, బహుశా ఈ భక్తుని చుట్టూ కూడా కొన్ని ఆవరించిన కొన్ని సమస్యలు ఉండవచ్చు. సౌలును సంహరించిన తర్వాత అబ్షాలోము చేత తరమబడుతున్నప్పుడు సౌలు కుటుంబీకుడు వచ్చి అంటాడు, సౌలుకు ద్రోహం చేశావు కదా, కాబట్టి దేవుడు నీకు బాగా గుణపాఠం నేర్పించాడు అంటూ ద్రోహిస్తే, దావీదు చుట్టూ ఉన్నవారు అంటారు, రాజా వాడి సంగతి ఏం చేయమంటావంటే,
దేవుడే నా చేయి విడిచిపెట్టాడండి, వాడెంత, వదిలేయండి అంటాడు. గాడ్ హెస్ పర్మిటెడ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ మై లైఫ్, వై షుడ్ ఐ బ్లేమ్ హిమ్? గాడ్ హెస్ పర్మిటెడ్. ఎందుకంటే సొంత కుమారుడే చంపబోతాడు. సో ఈ నేపథ్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవా నా శత్రువు నా మీద ఉత్సహింపనీయకము, నన్ను సిగ్గుపడనీయకము, నన్ను బాధించేవారు, నన్ను శిక్షించేవారు, నన్ను హింసించేవారు నీ దేవుడు ఏమాయనని ఆనాడు దావీదు జీవితంలో కాదండి, ఈనాడు విశ్వాసిగా నీ జీవితంలో కూడా ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు నీ చుట్టుపక్కల క్రైస్తవేతర సమాజం ప్రశ్నించే అనుభవాలు ఉన్నాయి. నాకు తెలిసి ఒక కుమార్తె క్రైస్తవేతర కుటుంబం నుంచి వచ్చింది, క్రైస్తవుని వివాహం చేసుకుంది, విశ్వాసిగా కొనసాగుతుంది. అనుకోకుండా ఆమె జీవితంలో కొన్ని బలహీనతలు, అనారోగ్యతలు వచ్చాయి. ఆ బలహీనతలు, అనారోగ్యత నేపథ్యంలో వారి కుటుంబీకులు అనగా ప్రభువును వెంబడించని ఇంకా ఆ పాత విశ్వాసంలోనే ఉన్నవారు, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి మా విశ్వాసాన్ని వదిలిపెట్టి నువ్వు కొత్త విశ్వాసాన్ని నమ్ముకున్నావు, అందుకే నీకు శ్రమలు వచ్చాయి అని ప్రశ్నించినప్పుడు ఆ కుమార్తె దగ్గర జవాబు చాలా కష్టం. మనం క్రైస్తవ సంఘంలో పుట్టాము, కుటుంబంలో పుట్టాము, పెరిగాం కాబట్టి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ రకమైన ప్రశ్న మనకు రాదు. ప్రత్యేకించి క్రైస్తవేతర కుటుంబాల నుంచి వచ్చిన వారికి శ్రమలు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ సవాళ్ళు, ఈ ప్రశ్నలు వస్తుంటాయి. కాబట్టి నీ దేవుడు ఏమాయనని అనే ఈ భావన, మరి ఆ కీర్తన ధ్యానమైనప్పుడు కూడా మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింపనీయకము అంటూ విలపించిన విలాపంలో కొంత వేదన కనబడుతుంది. అనగా ప్రార్థనలో ఇది కేవలం విలాపం మాత్రమే కాదండి, వేదన కూడా కనబడుతుంది. ఈనాటి మన దేశ స్థితిగతుల మధ్య కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవ విశ్వాసుల మీద, సువార్త పరిచర్యకు వెళ్ళిన వారి మీద, అదే రీతిగా సంఘాలను, ఆలయాలను ధ్వంసం చేసే అనుభవాలు. మణిపూర్ ఇంకా కాలిపోతుంది. ప్రపంచం మర్చిపోయిందండి మణిపూర్ని, ప్రపంచం మర్చిపోయింది. కానీ ప్రభు మర్చిపోతాడా? మీకు తెలుసో లేదో కానీ ఆ మణిపూర్ సంఘటన నేపథ్యంలో ముఖ్యంగా దక్షిణ భారత్లోని చాలా సంఘాలు స్పందించి ఆ సంఘాలన్నీ ఐక్యమై వారికి సహాయం చేశారు. ఒక సహోదరుడు నాకు ఇంకో సహోదరుడు ద్వారా తెలియచేస్తూ అంటాడు, we have sufficient బట్ మాకు శాంతి లేదు. అనగా మీరు ఇచ్చినవన్నీ మాకు సమృద్ధిగా ఉన్నాయి, మేము తినగలుగుతున్నాం, తాగగలుగుతున్నాం, సెద తీర్చగలుగుతున్నాం, కానీ విశ్రాంతి లేదు మాకు. ఎందుకంటే మేము కలిసి దేవుని ఆరాధించడానికి ఆలయాలు మాకు లేవు, ఆరాధించే స్థితిగతులు మాకు లేవు అంటూ వారు విలపిస్తున్న అనుభవాలు చాలా ఇబ్బందికరమైన స్థితిగతులు. నీ దేవుడు ఏమాయనని. కాబట్టి ఈ ప్రార్థనలో ఒక భావన ఉంది, ప్రభువా నన్ను సిగ్గుపడనీయకము. ఒకవేళ నేను సిగ్గుపడితే నా శత్రువులు నా మీద ఉత్సహిస్తారు. అటువంటి అవకాశం వారికి ఇవ్వద్దు. అట్ ద సేమ్ టైం నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునూ సిగ్గునొందడు. ఈ సందర్భంలో శ్రమలు ఉండొచ్చు. ఆ శ్రమల మధ్య నేను సహించే అవకాశం నాకు ఇచ్చినప్పుడు, సహనాన్ని నాకు ఇచ్చినప్పుడు, సహించగల ఓరిమి నాకు ఇచ్చినప్పుడు నేను సిగ్గుపడను. నేను నమ్మిన నా దేవుణ్ణి సిగ్గుపడనియను. లేకపోతే నేను నమ్మిన నా దేవుణ్ణి నామానికి అవమానం కలిగే రీతిగా నేను ప్రవర్తించను. ప్రభా, గివ్ మీ ద పేషెన్స్ ఇనఫ్ టు బేర్ దిస్ సఫరింగ్. ఈ సమస్యను అధిగమించగలిగినా లేకపోతే భరించగలిగినా ఆ ఓపికను నాకు అనుగ్రహించు ప్రభా అనే అంశం కూడా ఈ ప్రార్థనలో కనబడుతుంది. నేను చెప్పాను కదండి, మొదటి 7 వచనాల ప్రేయర్. సో వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ఇన్ ద ప్రేయర్? మొదటిగా మై టోటల్ కాన్సన్ట్రేషన్ ఆన్ యూ, మై టోటల్ ట్రస్ట్ ఆన్ యూ, మై టోటల్ ప్రాబ్లం ఈజ్ బిఫోర్ యూ.
నన్ను సిగ్గుపడనీయకు. ఎవరు అంటే హేతువు లేకుండా ద్రోహం చేయువారు మాత్రమే సిగ్గుపడతారు. నేను అటువంటి వాడిని కాదు. ఇన్ ద సొసైటీ ఇన్ విచ్ వీఆర్ లివింగ్, మన ద్రోహం చేయడానికి వారికి ఒక రీజన్ అక్కర్లేదండి. వారికి లబ్ధి కూడుతుందంటే ఎటువంటి ద్రోహమైనా చేస్తారు. దేవుని వాక్యంలో 31వ కీర్తన చూడండి ఒకసారి. 31వ కీర్తన మొదటి వచనమే, యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షించుము, నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నా ఆశ్రయ శైలమై ఉన్నావు, నీవు నా కోట నా కొండ. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయక, ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా. యాజ్ లాంగ్ యాజ్ ఐ రిమైన్ ఇన్ యువర్ ఫెయిత్, నా విశ్వాస జీవిత ప్రయాణంలో నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకము, నేను సిగ్గుపడు రీతిగా నన్ను విడిచిపెట్టకము అనే భావన కనబడుతుంది. 119వ కీర్తనలో 116వ వచనాన్ని ఒకసారి చూస్తే, 119వ కీర్తన 116వ వచనం, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గు నొందక యుందునుగాక. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము, నేను బ్రతుకున్నట్లుగా నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గు నొందక యుందునుగాక. ఆశ భంగమై అంటే నేను అడిగినది నిరాశ, నా విశ్వాసంలో నిరాశ నిస్పృహ అనేది రాకుండా నేను బ్రతుకున్నట్లుగా. చాలా చక్కని పదజాలాన్ని వాడుతూ ఉంటాడు. క్రొత్త నిబంధనలు కూడా పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ బలహీనతలు మన జీవితాల్లో ఆనవాయితీగా వస్తున్నాయి, ఎందుకంటే విశ్వాసిగా ఇవి సహజం అని చెప్తూ ఆయన చెప్పిన మాట 5వ అధ్యాయం 3-5 వచనాలు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. శ్రమలు కలుగుతున్నాయి, శ్రమలు లేవని లేదు, కానీ శ్రమల్లో ఓర్పును, ఆ ఓర్పు ఎటువంటిదంటే పరీక్షించదగినంతగా. శోధన గురించి చెప్తాడు కదండి, మీరు సహించదగిన దానికన్నా ఎక్కువ ఇవ్వను, సహించడానికి కావాల్సిన అవకాశాన్ని లేకపోతే ఆ బలాన్ని శక్తిని కూడా నేను ఇస్తాను. కాబట్టి శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను, ఆ నిరీక్షణ ఏం చేస్తుంటే మళ్ళీ సిగ్గుపరచనీయదు. ఆల్ ది ట్రయల్స్ అండ్ టెస్ట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద బిలీవర్ ఆర్ విత్ ఎ హోప్ ఆర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ హిస్ కింగ్డమ్. కాబట్టి ఇవన్నీ కూడా అల్టిమేట్లీ ఎక్కడికి తీసుకెళ్తాయంటే ఆయన రాజ్యానికి తీసుకెళ్తాయి. అది నా నిరీక్షణ. ఆ నిరీక్షణ కారణం నా విశ్వాసం. ఆ విశ్వాసంతో, ఆ నిరీక్షణతో నేను కొనసాగుతున్నాను. అందుకే ఇదే కీర్తనలో చివరి వచనాలు కూడా చూడండి. చివరి వచనాలు 25వ కీర్తనలో 20 కూడా చూడండి. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా ప్రాణమును కాపాడము, నన్ను రక్షించుము, నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను. ప్రారంభ ప్రార్థనలో ఆ మాట కనబడుతున్నాయి, ముగింపు ప్రార్థనలు కూడా ఈ మాట కనబడుతుంది. నన్ను సిగ్గుపడనీయకము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూ విడిచిపెట్టకము, నేను నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాను. వెయిటింగ్ బిఫోర్ ద లార్డ్ ఇన్ ఆల్ సీజన్స్, ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్. God will never put you ashamed. సిగ్గుపడనివ్వడు. ఆ శ్రమల సహించే సమయంలో నీ చుట్టూ, నా చుట్టూ ఉండే ఆ జనాంగము, నీ దేవుడు ఏమైనా ప్రశ్నించే ప్రశ్నలు రావచ్చు, కానీ అల్టిమేట్లీ ఎట్ ద ఎండ్ ఆ ప్రశ్నలకు జవాబు నువ్వే చెప్తావు. ఆ ప్రశ్నలకు నువ్వే జవాబు చెప్తావు. నీ దేవుడు ఏమైనా వారే, ఇదిగో వారి దేవుడు గొప్పవాడు. నెబుకద్నెజరు అగ్నిగుండంలో వేశాడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. వారు కాల్చబడినప్పుడు
వారి అగ్నివాసన అంటకుండాను బయటకు వచ్చినప్పుడు ఇటువంటి దేవుడు ఇంకొక దేవుడు ఉన్నాడా అని అంటాడు. అలాగే దానియేలును సింహపు బోన్లో వేసినప్పుడు సింహాలు అవి నోటిని కట్టుకున్నప్పుడు ఏ హాని చేయనప్పుడు దానియేలును పైకి పిలిపించి దానియేలు లాంటి దేవుడు ఇంకొక దేవుడు ఉన్నాడు అంటాడు. నీ దేవుడు ఏమాయను అనేది ఒకవేళ ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోరు ఆ అగ్నిలో కాలిపోయింటే ఆ ప్రశ్న హైలైట్ అయి ఉండేది. అలాగే దానియేలు సింహాల చేత సంహరించబడింటే చంపబడింటే కానీ ఆ అనుభవాల్లోంచి దేవుడు రక్షించాడు కాబట్టి ఆ దేవునికి కానీ ఆ విశ్వాసాన్ని కొనసాగించిన విశ్వాసులకు కానీ సిగ్గుపడే అవకాశం రాలేదు. ఏ దేవుడు ఏమాయన వారే వీరి దేవుడే నిజమైన దేవుడు అంటూ సాక్ష్యం చెప్పారు. సో మన జీవితాల్లో కలిగే ప్రతి అనుభవంలో దేవుని నామానికి మహిమ కలిగే రీతిగా శ్రమ కాలంలో శ్రమను సహిస్తూ ఓపికతో దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. కృపగల దేవా దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ నీ దీవెన సంకల్పాన్ని నెరవేరుస్తూ శ్రమల్లో, సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో తట్టుకుని విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రభా నీ ద్వారా బలాన్ని, శక్తిని పొందుటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక.